హలో అండి, అందరికీ నమస్కారం. మనందరికీ ఎంతగానో ఉపయోగపడే మరికొన్ని వంటింటి చిట్కాల్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. బఠానీలతో కర్రీ చేయాలన్నా, లేదంటే వడలు వేయాలన్నా సరే, బఠానీల్ని 6-7 గంటల ముందు నానపెట్టుకుంటాము. ఒక నైట్ నానపెట్టుకుంటే మార్నింగ్ కల్లా కరెక్ట్‌గా నానుతాయి. ఒక్కొక్కసారి మనం బఠానీలనేది నానపెట్టడం మర్చిపోయినప్పుడు, అర్జెంటుగా వాటితో ఏదైనా కర్రీ చేయాలి అనేటప్పుడు, అరగంటలోనే బఠానీలనేది నానే విధంగా చేసుకోవడానికి ఒక సింపుల్ టిప్ ఉందండి. అదేంటి అంటే ఫ్లాస్క్ ఉంటుంది కదా! ఇందులోని బఠానీలని మనం ఎన్ని నానపెట్టాలనుకుంటున్నామో అన్ని బఠానీలను వేసుకొని, వేడి నీళ్లు వేసి మూత పెట్టుకొని ఒక అరగంట పాటు పక్కన ఉంచినట్టయితే 6-7 గంటల ముందు నానపెట్టిన బఠానీలు ఏ విధంగా నానుతాయో, ఇలా మన ఫ్లాస్క్‌లో వేడి నీళ్ళు వేసి అరగంట పాటు నానపెట్టుకున్న బఠానీలు కూడా అంతే చక్కగా నానిపోతాయి. ఇలా కేవలం ఫ్లాస్క్‌లోనే కాదు, హాట్ బాక్స్ ఉన్నా సరే, హాట్ బాక్స్‌లోనైనా సరే వేడి నీళ్లు వేసేసి మనం ఇలా బఠానీలనే కాదు, ఇంకేవైనా నానపెట్టుకునేవి మనం మర్చిపోయాము అనేటప్పుడు ఇలా ఈ విధంగా వేసుకొని వేడి నీళ్ళు వేసి మూత పెట్టి ఒక అరగంట పాటు ఉంచినట్టయితే చక్కగా నానిపోతాయి. ఇలాంటి ఫ్లాస్క్ బాటిల్స్ అయినా, లేదంటే హాట్ బాక్సెస్ అయినా సరే, అందులో వేసిన నీళ్ళనేది చాలా సేపు వరకు కూడాను వేడి అనేది తగ్గకుండా ఉంటాయి. అందులో మనం బఠానీలు నానపెట్టుకుంటే తొందరగా నానిపోతాయి. అరగంట తర్వాత బాటిల్ని ఓపెన్ చేసి బఠానీలనేది చూపిస్తున్నాను చూడండి. బఠానీలనేది చక్కగా నానిపోయేవి. ఇప్పుడు కుక్కర్‌లో పెట్టుకుంటే 2-3 విజిల్‌లకే చక్కగా ఉడికిపోతాయి. బఠానీలు సరిగ్గా నానకున్నా మనం కుక్కర్ విజిల్ పెట్టేస్తే 10-15 విజిల్లు వచ్చేంత వరకు బఠానీలనేది సరిగ్గా కుక్ అవ్వవు. మీకు ఎప్పుడైనా అర్జెంట్‌గా ఇలా బఠానీలనేది అవసరం అనేటప్పుడు ఈ టిప్‌ని ఒకసారి ట్రై చేసి చూడండి. టూత్‌పేస్ట్‌లైనా, సోప్స్ అయినా సరే అయిపోయిన తర్వాత ఈ ఖాళీ బాక్సులనేది మనం బయట పడేస్తూ ఉంటాము. వీటిని బయట పడేయకుండా మనం మరలా వీటిని రీయూజ్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా అంటే మనం బాత్రూంలోని ఒక చిన్న డస్ట్‌బిన్ కింద దీన్ని తయారు చేసుకొని ఉపయోగించుకోవచ్చు. ఈ బాక్స్ అనేది కొంచెం పెద్దగా, పొడుగ్గా ఉందని దీన్ని మధ్యలో కట్ చేస్తున్నాను. ఇప్పుడు దీనికి చిన్న డబుల్ సైడ్ టేప్ తీసుకొని పైన ఒకటి, కిందన ఒకటి అంటించేసి దీన్ని మనం వాష్‌రూమ్‌లోని ఎక్కడో ఒక మూల అంటించేసుకున్నామనుకోండి, బాత్రూంలోని ఒక చిన్న డస్ట్‌బిన్ కింద యూజ్ చేసుకోవచ్చు. మనం హెడ్ బాత్ చేసేటప్పుడు ఏమైనా హెయిర్ ఫాల్ అయినా, లేదంటే షాంపూ ప్యాకెట్స్ ఇలా చిన్న చిన్న చెత్త అనేది ఉంటుంది కదండీ! ఆటిని తీసేసి మనం ఈ బాక్స్‌లో వేసేసామనుకోండి, 2-3 రోజులకు ఒకసారి ఆ చెత్తనంతా తీసేసి మనం డస్ట్‌బిన్‌లో వేసుకోవచ్చు. ఆల్రెడీ మనం వాష్‌రూమ్‌లో డస్ట్‌బిన్ పెట్టాము అనంటే దీని అవసరం లేదు. వాష్‌రూమ్‌లో మనం డస్ట్‌బిన్ పెట్టట్లేదు, వాడట్లేదు అనేటప్పుడు ఈ చిన్న బాక్స్‌నే మనం డస్ట్‌బిన్ కింద ఉపయోగించుకోవచ్చు. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనంటే వాళ్ళకి ఇంకా రాయడం వచ్చింది, వాళ్ళ చేతికి పెన్ను దొరికింది అంటే ఎక్కడ పెడితే అక్కడ రాసేస్తూ ఉంటారు. కరెంట్ స్విచ్ బోర్డ్స్ మీద, గోడల పైన ఇలా పెన్‌తో ఎక్కడ పెడితే అక్కడ గీతలనేది గీసేస్తూ ఉంటారు. ఇంకు మరకల్ని శుభ్రం చేయడం అంటే అదొక పెద్ద టాస్క్ అనే చెప్పాలి. అంత ఈజీగా పోవు. మనం ఎక్కువ రుద్దే పని లేకున్నా, మనం ఎక్కువ కష్టపడకుండా ఇంకు మరకల్ని ఈజీగా పోగొట్టాలి అనంటే నెయిల్ పాలిష్ రిమూవర్ ఉంటుంది కదండీ! దాన్ని కొద్దిగా ఒక క్లాత్ పైనైనా లేదంటే టిష్యూ పేపర్ పైన వేసి క్లీన్ చేసినట్టయితే చాలా తొందరగా పోతుంది ఆ ఇంకు మరకలనేది. ఇలా కేవలం స్విచ్ బోర్డ్స్ మీదనే కాదు, గోడల పైన లేదంటే బట్టల మీద అయినా సరే ఇంకు మరకల్ని చాలా తొందరగా పోగొట్టడానికి నెయిల్ పాలిష్ రిమూవర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎక్కువ రుద్దే పని కూడా ఉండదండి. లైట్‌గా మనం ఇలా తుడిస్తే సరిపోతుంది. మొత్తం ఇంకు మరకలంతా పోయి ఇప్పుడు లాస్ట్‌లో పొడి క్లాత్‌తో తుడిచి చూపిస్తున్నాను చూడండి. ఆ ఇంకు పెన్ గీతలనేది ఎంత ఈజీగా రిమూవ్ అయిపోయాయో. ఇలా కేవలం ఇంకు మరకలనే కాదు, స్విచ్ బోర్డ్స్ మీద ఉన్న డస్ట్ అంతా కూడాను చక్కగా క్లీన్ అయిపోతుంది. బిస్కెట్ ప్యాకెట్ ఓపెన్ చేసిన తర్వాత బిస్కెట్స్ సగం తిని ఆ ప్యాకెట్స్‌లో బిస్కెట్లు అనేది అలా ఒక్కొక్కసారి బయటే మర్చిపోతూ ఉంటాం. బాక్స్‌లో పెట్టాము అనంటే అవి క్రంచీగానే ఉంటాయి. మనం బయట మర్చిపోయామనంటే బిస్కెట్స్ అనేది కొద్ది టైంకే మెత్తపడిపోతూ ఉంటాయి. బిస్కెట్స్ అనేది క్రంచీగా ఉంటే పిల్లలు కానీ, పెద్దవాళ్ళం కానీ తినడానికి ఇష్టపడతాం. అదే మెత్తగా అయ్యాయంటే వాటిని తినక పక్కన పడేస్తూ ఉంటాం. అలా బిస్కెట్స్ మెత్తగా అయిపోయేవి అనేటప్పుడు వాటిని మరలా క్రంచీగా చేసుకోవాలి అనంటే మనం స్టవ్ మీద ఏదైనా వండిన తర్వాత పాలు కానీ, వేడి నీళ్ళు కానీ, లేదంటే ఏదైనా కూర చేసిన తర్వాత అయినా సరే అవి వేడిగా ఉండేటప్పుడు దానిపైన ప్లేట్ పెట్టి వాటిలో ఇలా మెత్తగా అయిపోయిన బిస్కెట్స్‌ని కొద్దిసేపు ఉంచినట్టయితే అవి మరలా క్రంచీగా అవుతాయండి. ఎప్పుడైనా బిస్కెట్స్ మెత్తగా అయిపోయేవి అనేటప్పుడు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. అదేవిధంగా అగ్గిపెట్టెలు కూడాను శీతాకాలంలోని లేదంటే వర్షాకాలంలోని మనం పూజ చేసేటప్పుడైనా ఒక్కొక్కసారి తడి తగిలి అవి మెత్తగా అయిపోతాయి. అవి అగ్గిపెట్టె అనేది మెత్తగా అయిపోయింది, తడి తగిలింది అనంటే అగ్గిపుల్ల తీసేటప్పుడు అది సరిగ్గా రాదు. అవి మరలా తడి అంతా పోవాలి, సరిగ్గా అగ్గిపెట్టి రావాలి అనంటే
ఇలా మనం స్టవ్ మీద ఏదైనా వండిన తర్వాత అది వేడిగా ఉండేటప్పుడు ఇలా ప్లేట్ పెట్టేసి వాటిపైన అగ్గిపెట్టిన కొద్దిసేపు ఉంచినట్టయితే ఆ తడిదనం అంతా పోతుంది. అగ్గిపెట్టె అనేది మరలా మామూలుగా ఉంటుంది. స్టవ్ అనేది ఆన్లో ఉండవసరం లేదు. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే ఆ ప్లేట్ అనేది వేడిగా ఉంటుంది కదా, ఆ ప్లేట్ వేడికే ఇవి మరలా నార్మల్గా అయిపోతాయి. ఈ వీడియోలో ఉన్న టిప్స్ అనేది మీ అందరికీ యూజ్ అవుతాయని అనుకుంటున్నానండి. ఏ టిప్ యూజ్ అయ్యింది అనేది తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేయండి.